ఈ సలార్ ఇత్తనం సాయికృష్ణ సీడ్స్ నుంచి తెచ్చిన బాగుంది. తెగుళ్ళు లేవు, కాయ బారు, చిక్కటి కాపు, తాళ శాతం అసలు లేవు, బాగా కాసింది. గొలుచుకట్టు ఇట్లా పట్టుకుంటే 10 కాయలు వస్తాయి చెట్లల్లో, చేతుల. బాగుంది విత్తనం అయితే బాగుంది. వేసుకోగల రైతు విత్తనం ఇది. కళ్ళకి కనిపిస్తుంది, కంటికి కానిస్తుంది. రిజల్ట్ అనేది గుత్తులకాయ కూడా బాగా 70 నుంచి 80 గింజ ఉంది. గింజ కూడా పెద్ద గింజ. వేసుకోవాలి. నేను 30 ఇంచులు వేసిన అండి. ఇక ఇంకో 4 ఇంచులు పెంచితే ఇంకా మంచిగా ఉంటది. నేను మొత్తం 4 ఎకరాలు తెచ్చిన. ఈసారి కాడ 10 ప్యాకెట్లు తెచ్చిన సలారు. ఇతను కూడా నేను 10 ప్యాకెట్లు సలారు ఇప్పించిన. పక్కనే తోట అయిపోయింది. దీని పక్కనే మా సడుగుడు కూడా ఒక ఎన్ఆర్ఆము, ఆయన కూడా ఒక 10 ప్యాకెట్లు ఇప్పించిన. అందరూ బాగా సంతోషంగా అయితే నిజంగా మీరు వేసిన దానికైతే దిగుబడి ఎక్కువ వచ్చింది కదా. అతని కాడ బిల్లు కూడా ఉంది. పోయిన ఇప్పటి నేను ఒక 5 ఫార్ములు తిరిగి వచ్చిన మొత్తం. అక్కడ చూసినా కదా అసలు ఈ మిర్చి అనేది ఎంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది. అసలు ఈ పంట అనేది ఎలా వచ్చిందో నేను గమనించి వచ్చినప్పుడు 5 పంటలు తిరిగి వచ్చినాను మీ దగ్గరికి. మీరు ఈ పంటలు చెప్పి చూపిస్తాం. అలా చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్కరు చూస్తూనే ఉన్నారు, బాగుందని అంటున్నారు. బయట నాసరకం చాలా దొరుకుతున్నాయి, కానీ మనకి సలార్ లో నిజంగా ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి రిజల్ట్. సలార్ లో రవి జానపడుతుండ ఖమ్మం రూరల్ మండలం. ఇక్కడ సీడ్ వచ్చిన ఎండాకాలమే అసలు బుక్ చేసిన. ఇది హైట్ ఉంది అయితే తెచ్చిన. మీ కాడ బిల్లు కూడా ఉంది, నా కాడ కూడా ఉంది బిల్లు. దిగుబడి ఎక్కువ వచ్చింది. కానీ 40 అయితే పక్కా ఇది. సలార్ అయితే 40 అవుతుంది. సలార్ బాగానే ఉంది. రిజల్ట్ అయితే పర్వాలేదు. ఎంత ఎత్తు ఎదిగిందో అంతవరకు కాయ కాసింది. ఈ రవి ఇప్పించారు. అంటే రవి ఎత్తు అంటే మీరు పంట వేసినప్పుడు చూసినారా, లేదంటే రవి చెప్పిన మాటల్లో విన్నారా? లేదు, అందరూ సలార్ కొనుక్కుంటే నేను కూడా కొనుక్కున్నాను. 850 సంతోషంగా ఉన్నారు. పర్వాలేదు. చెట్టు ఎంత ఉందో అంత కాయ ఉంది. పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను? ఒక 2 ఎకరాలు వేసుకుంటాను. మీ ఇంటి వాళ్ళే ఏరుకున్నాం. అన్ని క్వింటాల మీద 25 క్వింటాలు మా ఒకటే ఏరింది. ఎన్ని క్వింటాలు తాలేదు? 25 క్వింటాల కింట ఒక కింట అయింది. అంటే కింట అయింది. కింటాకి 1 కిలో వస్తుంది. 25 క్వింటాలు కిలో అంటే కింటాకు 1 కిలో వచ్చింది. కింటాకు 1 కిలో. సలార్ విత్తనం పక్కన తిరుమలాపాలెం ఊరుందా, తాలుగా ఎక్కడ దొక్కిండు. మళ్ళీ నేను దొక్కొచ్చండి, మేము కూడా దొక్కొచ్చు. తాలుగా ఎక్కడ కానీ మాకు ఆ సాయసం ధైర్యం లేదు. మాకు అంతా తాలేదు. రవి గారు కాయ కలర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. గులాబీ కలర్ అండి. గులాబీ కలర్. ముద్దురు ఎరుపు. మార్కెట్ లో జెండా రేటు పోతుంది. ఇతరులు కూడా బాగున్నాయండి మార్కెట్ లో. చూడండి, గింజ బాగుంది, కలర్ బాగుంది, గట్టిగుంది. ఇప్పుడు వైరస్ తట్టుకుంది. నల్లి తట్టుకుంది. దీని అడుగు కాయ ఇట్లనే ఉందండి. ఇంకా వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టి చాలా అనుకుంటా. ఇప్పుడు ఇది వాటర్ పెట్టి 9 రోజులు అయింది. ఇగో పిండి అయితేనే ఉంది. ఇవి పిండి